క్రైస్తవులు ఎల్లప్పుడూ సంతోషంగా ఆనందంగా ఉండాలంటే చింతించకూడదు. చింతించటం వలన సాధించేదేమీ లేదు. చింత యావత్తు ఆయన మీద వేయాలి. ఎలా వేయగలమంటే ప్రార్థించటం ద్వారా, విజ్ఞాపన చేయటం ద్వారా ఆ చింత యావత్తు ఆయన మీద వేయగలం. ఆయన అడగటం ద్వారా సహాయాన్ని పొందగలం. 7వ వచనంలో అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండును అన్నాడు. కావలి ఉండును అన్నాడు. కావలి ఉంటాడు అన్నాడు. సహాయం చేస్తాడు అన్నాడు. కనుక ఏం చేయాలి మనం అప్పుడు? ఏం చేయాలి? దేని గురించి చింతపడకుండా, అది ఏ సమస్య అయినా, ఎలాంటి పరిస్థితి అయినా మనమైతే చింతపడకుండా మన చింత యావత్తు ఆయన మీద వేసి ఆయనకి ప్రార్థన చేసి ఊరుకోవాలి. ఆయన ఏం చేస్తాడంటే తగిన సమయంలో తగిన రూపంలో ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడంటే సహాయం చేస్తాడు.